ఫ్లెమింగో ఫెస్టివల్కు సందర్శకుల తాకిడి. తిరుపతి జిల్లా సూలూరుపేట సమీపంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా రెండవ రోజు ఆదివారం నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకృతి నిలయం, పర్యావరణ విజ్ఞాన కేంద్రం, అలాగే నేలపట్టు నందు హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. సందర్శకులకు, విద్యార్థులకు ఉచిత భోజన వసతి ఏర్పాట్లు చేశారు. పక్షుల అభయారణ్యమును సందర్శించేందుకు విద్యార్థులు, మారుమూల గ్రామీణ పట్టణ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక నేలపట్టు బర్డ్ శాంక్చురీలో సేద తీరుతున్న పక్షులను ఆసక్తిగా తిలకించారు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు, యువకులు. నేలపట్టు బర్డ్స్ శాంక్చురీని సందర్శించి అక్కడ సేద తీరుతున్న పక్షులను వీక్షించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడి సిబ్బంది పలు సూచనలు ఇచ్చారు. బర్డ్ శాంక్చురీలోని పక్షులను వీక్షించిన అనంతరం తమ అనుభూతిని తెలియజేశారు విద్యార్థులు, సందర్శకులు. नमस्ते, मेरा नाम आस्था है। मैं हैदराबाद से आई हूँ और फ्लेमिंगो फेस्टिवल 2026 में हमें बहुत सारी बर्ड्स देखने को मिल रही हैं। बहुत ही सुंदर है, आप सबको यहाँ आना चाहिए। थैंक यू। మేము జడ్పీ హై స్కూల్ ఊరందూరు నుంచి వచ్చినాము. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఒక మంచి అవకాశము. చాలా 2-3 డేస్ ప్రోగ్రామే కాబట్టి మేము ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాము. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో ఫారిన్ నుంచి, విదేశాల నుంచి వచ్చిన పక్షులు మేము చూసే భాగ్యం మాకు కలిగింది. తర్వాత అవి నవంబరు, డిసెంబర్లో వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి మంచిగా చాలా పక్షులను చూడగలిగినాము. అవన్నీ కూడా మా పిల్లలకు చూపించాము. పిల్లలు చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేడం మనం చాలా కృతజ్ఞతలు చెప్పాలి మన ప్రభుత్వానికి అని కూడా అన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫుడ్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్, నెక్స్ట్ టాయిలెట్స్, మెయిన్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. మాకు మంచి టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు హేమశ్రీ. నేను జడ్పీ హై స్కూల్ ఊరందూరు నుంచి వచ్చాము. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్కి ఫస్ట్ టైం రావడం మా స్కూల్ నుంచి, అది గవర్నమెంట్ తరపున రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తామని నేను అనుకోలేదు. ఇన్ని రకాల పక్షులు ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే చాలా ఫెసిలిటీస్ చూపించారు. తినడానికి ఫుడ్ పెట్టారు, డస్ట్బిన్స్, వాష్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి. ఇన్ని రకాల పక్షులు, ఇంతమంది జనాలు ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ వేరే దేశాల నుంచి పక్షులు వస్తున్నాయని కూడా ఇప్పుడే విన్నాము. ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను రమ్యశ్రీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వివిధ దేశాల నుండి పక్షులు వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రకాల పక్షులను చూడడం చాలా అద్భుతంగా ఉంది. పైగా ప్రభుత్వం కూడా ఇక్కడ ఎన్నో రకమైన సదుపాయాలని, ఏర్పాట్లను ఇచ్చింది. తాగడానికి మంచి తాగునీళ్ళు ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర స్కౌట్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు, చాలా చోట్ల బైనాక్యులర్స్ని కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఇది ప్రేక్షకులకు ఎంతో ఆనందంగా ఉంది. పక్షుల్ని కూడా బైనాక్యులర్స్ ద్వారా చాలా బాగా చూస్తున్నాం. బైనాక్యులర్స్లో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎప్పుడు దొరకదు. ఈ అవకాశం చాలా అద్భుతంగా ఉంది. చాలా పక్షులు కూడా చూసాము. ధన్యవాదాలు.